ఇక మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత క్యాంపు కార్యాలయంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రాఖీ పండుగ కార్యక్రమం నిర్వహించారు. కటికనేని హరిత పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఇక బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలోతు కవిత తెలంగాణ ఆదివాసీ సోదర సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రైబల్స్ జిల్లులందరికీ కూడా హ్యాపీ వరల్డ్ ట్రైబల్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మా గిరిజన సోదరులందరూ ఆదివాసీ బిడ్డలు కావచ్చు, మా లంబాడి బిడ్డలు కావచ్చు, ప్రపంచంలో అంటే రాష్ట్రం మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి వారికి వాళ్ళ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, దాంతోపాటు ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి మహబూబాబాద్లోని ఇవాళ మా స్వగృహంలో మా అందరి సోదరులతో ప్రత్యేకంగా రాఖీ వేడుకలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆడబిడ్డ మీద అన్నలందరూ కూడా ఇదే విధంగా ప్రేమ ఆప్యాయత చూపించాలని చెప్పేసి ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతోపాటు మా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే మా సోదరులు కొందరు అందుబాటులో రాలేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డ మౌతుని కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు వల్ల నా చిరకాల స్నేహితురాలు చిన్నటి నుంచి కలిసి ఒకటే ప్రాణంగా ఉన్న మా హరిత గారి పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా వారి 48వ పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా ఇవాళ కేక్ కటింగ్ చేయడం జరిగింది. మీ అందరం కూడా హరితమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. హ్యాపీ బర్త్డే హరితమ్మ అండ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.